అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇదే అంశంతో మనతో మాట్లాడటం కోసం కృష్ణమాచార్య గారు ఉన్నారు, బ్రహ్మపదం పీఠాధిపతులు. కృష్ణమాచార్య గారు నమస్కారం సార్. జై వీర బ్రహ్మజయ్ బ్రహ్మనాయుడు గారు నమస్కారం అండి. సార్, ప్రధానంగా శ్రీవాణి టికెట్లు అంటే ఒక టికెట్ 10,000 రూపాయలు. ఒక ఫ్యామిలీలో 5గురు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఈ బ్రేక్ దర్శనానికి సంబంధించి శ్రీవాణి టికెట్లు 50,000 రూపాయలు ప్లస్ 500 × 5 52,500 రూపాయలు. అంటే ఏంటి సార్, ఒక హిందువు తన కొలిచేటువంటి భగవంతుణ్ణి దర్శించుకునే క్రమంలో ఇన్ని వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి దర్శించుకోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది సార్ ఈ దేశంలో? అదే ఒక క్రిస్టియను చర్చికి వెళ్తే ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రార్థన చేసుకుంటాడా? ఒక ముస్లిము మసీదుకి వెళ్ళటానికి ఇన్ని వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? హిందూ దేశంలో హిందువులకి ఇలాంటి పరిస్థితి, ఈ ప్రభుత్వాలు ఆదాయ మార్గాలుగా భగవంతుని చూస్తున్నారంటే మరి ఈ దేశం ఎటుపోతా ఉంది? సనాతన ధర్మం యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి ఏర్పడుతుంది కదా స్వామివారు. ముందుగా బ్రహ్మనాయుడు గారు మీకు ప్రైమ్ 9 టీవీకి ధన్యవాదాలు. ఎందుకంటే ఇందాకే మన షో బిగిన్ అవ్వడానికి మునిపే మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మన డిబేట్ లో ఒక అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో నేర చతురత ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా చోటు కల్పించకూడదని రాజుగారు చెప్పారు. నిన్న కూడా చాలా మంది పేర్లు ఉదంతాల్ని, లిక్కర్ స్కామ్ లో ఉన్నవాళ్ళు, ఈడీ స్కామ్ లో ఉన్నవాళ్ళు, సిబిఐ కేసులో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు, వీళ్ళంతా ఉన్నారు. మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఒక ప్రకటన చేశారు. ప్రైమ్ 9 లో నిన్న డిబేట్ లో బ్రహ్మనాయుడు గారు వీటి గురించే మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. సీఎం గారి యొక్క నోటి వెంట ఈ మాట మనం విన్నాం. ఇక దేవాలయ ప్రాంగణాల్లో నేర చరిత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. చాలా సంతోషించదగినటువంటి పరిణామం. ఈ విప్లవం ఈ మంచి నాంది ప్రస్తావన అయింది మన ప్రైమ్ 9. దాంట్లో భాగంగా శ్రీవాణి ట్రస్ట్, అసలు శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు వచ్చింది ఏమిటి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు లేదా ఇతర మతాలకు సంబంధించినటువంటి స్థితిగతులు చూస్తే మసీదులో అట్లాగే చర్చిల్లో బౌద్ధ జైన మతాల్లో అక్కడ జరిగేటువంటి పూజాధికృతులు చాలా తక్కువగా జరుగుతాయి. కానీ సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి హిందుత్వ సంబంధమైన ఆలయాల్లో భగవంతుని మొట్టమొదట మేల్కొల్పేటువంటి ప్రక్రియ ఒక సుప్రభాత సేవ, ఒక అభిషేకం, ఒక తోమాల, అలంకరణ, అర్చన, ఇవి రకరకాలైనటువంటి భగవంతుడికి చేసేటువంటి ఉపచారాలు కేవలం మన సనాతనమైనటువంటి ధర్మంలోనే ఉంటాయి. కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో మీరు చూడండి, ఒక్కసారి వాళ్ళకు సంబంధించినటువంటి దేవతామూర్తిని అది నిరాకార రూపంగా ఉన్నా వేరొక రూపంగా ఉన్నా ఒకరోజు అలంకరణ చేస్తే మళ్ళీ మార్చరు. కానీ హిందుత్వ మందిరాల్లో అనుక్షణం మీరు 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు లేదా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని మనం దర్శిస్తే ప్రతి గంటకి లేదా కొన్ని గడియలకి ఒక్కొక్క సేవాది క్రతువు ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటివి, ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి భక్తులు ఏం చేసేవాళ్ళంటే ఉభయదాతలుగా ఉండేవాళ్ళు. అంటే ప్రాచీన కాలంలో సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించి దేవాలయాల్ని పరిరక్షించుకునేందుకు గాను భక్తులు ఉభయదాతలుగా వెళ్ళి ఆ పూజాది క్రతువులు చేయించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రుసుము చెల్లించేటువంటి విధానం అన్నటువంటిది మొట్టమొదటి. అంటే పూర్వం ఎవరు కూడా రుసుము చెల్లించేవాళ్ళు కాదు. ఈ పూజకు అవసరమైనటువంటి ఆ పాలవచ్చు, ఆ పుష్పాలవచ్చు, ఆ సుగంధ ద్రవ్యాలవచ్చు, ఆ నివేదనలవచ్చు ఉభయదాతలుగా చెప్పబడుతున్నటువంటి భక్తులు వెళ్ళి భగవంతునికి సమర్పించుకుంటూ వచ్చేవాడు. కాలక్రమేణా ఏమైంది, ఇటువంటి పాలక మండళ్ళు, ధర్మకర్తల మండళ్ళు ఇవన్నీ ప్రవేశించినటువంటి తర్వాత సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి ఆలయాల్లో టికెట్ల పేరుతో కొన్ని రుసుములు వచ్చాయి. అవి 5 రూపాయలు మొదలుకొని 10 రూపాయలు మొదలుకొని 500 వరకు అయ్యాయి. ఓకే, పర్వాలేదు. 300 రూపాయలు 500 రూపాయల టికెట్లను కూడా తిరుమల లాంటి చోటు మనం చూస్తున్నాం. కానీ మీరు చెప్పినటువంటి అంశాన్ని చూస్తే ఈ 2019 సంవత్సరానికంటే ముందు ఎవరైనా సరే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణంలో
వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే, అది కూడా ఒక వివిఐపి లాగా దర్శించుకోవాలంటే ₹1,00,000 విరాళం ఇస్తే, ఆ ₹1,00,000 విరాళాన్ని తీసుకుని వాళ్ళకు వివిఐపి బ్రేక్ ఇచ్చేటువంటి వాళ్ళు ఈ పరిస్థితి దాతల రూపంలో అప్పటి వరకు అందుబాటులో. కానీ ఏమైందో తెలియదు. మీరు అన్నట్టుగా 2019 నుంచి ధర్మారెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఆ కమిటీ శ్రీవారి ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ₹10,000 విరాళం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా విఐపి బ్రేక్ అన్నారు. ఇక్కడ ఒక కుట్రకోణం దాగి ఉంది. ₹10,000 ఒక వ్యక్తి దర్శనార్థం ఇచ్చినటువంటి తర్వాత ఒక ఫ్యామిలీలో 5 6 ఉంటారు కుటుంబ సభ్యులు. 6 వ్యక్తులు స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే అక్షరాల ₹60,000 కట్టారు. ₹60,000 మీరు కట్టినటువంటి తర్వాత, మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి తర్వాత మీకు ఇచ్చేటువంటి రిసీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసీట్స్ ఎవరైనా సరే మీ ఇంటికి తీసుకెళ్తున్నారా? భక్తులందరికీ కూడా ఈ సూటి ప్రశ్న. మీలో ఎవరైనా సరే, ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ భక్తుడైనా శ్రీవారి ట్రస్ట్ ద్వారా ₹10,000 కట్టినటువంటి మీరు, ఇది స్వామి ఖజానాకు వెళుతుంది లేదా దీనివల్ల ధార్మికమైనటువంటి పనులు జరుగుతున్నాయని ఏ ఒక్క వ్యక్తి అయినా ₹10,000 కట్టినటువంటి తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిసీట్ ను మీరు ఇంటికి తీసుకెళ్లారా? శ్రీవారి యొక్క ట్రస్ట్ కి, శ్రీవారి ట్రస్ట్ లో మీ పేరు ఉన్నట్టుగా మీకు తెలుసా? ఎవరికి తెలీదు. ఇది బహిరంగ రహస్యం. దీని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిసీట్ ద్వారా దర్శనానికి వెళతాం. దర్శనానికి వెళ్ళి బయటికి రాగానే లడ్డూల కౌంటర్లని కొన్ని ఉంటాయి. ఈ లడ్డూల కౌంటర్లో వాటిని డ్రాప్ చేయటమో, మార్గమధ్యంలోనే వాటిని తీసుకుని బయటికి పంపించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కానీ ఫలానా వ్యక్తి శ్రీవారి ట్రస్ట్ కు ₹10,000 డొనేషన్ ఇచ్చాడన్నటువంటి నమోదు చేసినటువంటి వెబ్సైట్ కానీ, ఆ వెబ్సైట్ లో మన పేరు ఉండటం కానీ, ఇది పారదర్శకంగా జరుగుతోందా? జరగట్లేదు. ఇంకో కోణం ఉంది. మీరు ఎప్పుడైనా కూడా తిరుమల తిరుపతికి వెళ్ళాలంటే సమీప ప్రాంగణంలో రోడ్డు మార్గం ద్వారా, ఎలాగైనా రవాణా మార్గం ద్వారా వెళ్తారు, విమాన మార్గం ద్వారా కూడా వెళ్తారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఒక కౌంటర్ పెట్టారు. ప్రజలందరికీ కూడా చాలా మందికి తెలిసింది, తెలియని అంశం. ఎయిర్పోర్ట్ లో ఒక కౌంటర్ పెట్టారు. ఆ కౌంటర్ లో శ్రీవారి టికెట్స్ ని అక్కడ అమ్ముతారు. అంటే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి టికెట్స్ ని ఒక బిజినెస్ హబ్ లాగా చేసి, ఒక విమానాశ్రయంలో ₹10,000 టికెట్ ని అంతకు మించి వెలకి అమ్ముతున్నటువంటి స్థితిని నేను కలారా చూశాను. కృష్ణమాచార్య గారు, స్వామివారిని పూర్తిగా అమ్ముకోవాలని చూసింది గత ప్రభుత్వం, అందులో ఎలాంటి డౌట్ లేదు. స్వామివారి మీద వ్యాపారం చేయాలని చూసింది గత ప్రభుత్వ పెద్దలు కొంతమంది. తప్పకుండా స్వామివారిని నమ్ముకోవడానికి భక్తులు వస్తే ఆయన అమ్ముకున్నారు. స్వామివారిని అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. స్వామివారిని నమ్ముకోవడానికి మనం వెళితే స్వామివారిని అమ్ముకోవడానికి సిద్ధమైనటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. మీరన్నట్టుగా ఇదే జరిగింది. ఇందులో మరో ముఖ్యమైనటువంటి కుట్రకోణం ఒకటి చెప్తాను. అసలు శ్రీవారి ట్రస్ట్ ఎందుకు పెట్టారయ్యా? దీన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీని ద్వారా ఎంత డబ్బు వచ్చిందని ఒక భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడిగాడు ఒక ప్రశ్న రూపం. ఎవరిని అడిగారు? అప్పుడున్నటువంటి ధర్మారెడ్డి గారిని ఒక లేఖ రూపంలో వెళ్లి భక్తులందరూ కూడా అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మీరందరూ చాలా అపోహపడుతున్నారు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి ధనాన్ని మేము సద్వినియోగం చేస్తున్నామంటే, ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే, సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రచారం చేయడానికి కాను మారుమూల గ్రామాల్లో, ప్రాంతాల్లో శ్రీవారి యొక్క ఆలయాలు లేదా భజన మందిరాలు, ఇతర ధార్మిక సంబంధమైనటువంటి మందిరాలని నిర్మింప చేయటానికి దీన్ని మేము ఈ ట్రస్ట్ లో ప్రారంభించామన్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఎంక్వైరీ చేయండి. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి విషయాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల్లో ఎన్నో మందిరాలు కట్టారని మనం చెప్తున్నాం. ఈ మందిరాలన్నీ కట్టినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? టిటిడి కొంతమంది వ్యక్తులకు మాత్రమే. వాళ్ళు చెప్పినటువంటి కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ కాంట్రాక్ట్ ఇస్తుంది. ఆ కమిటీలకు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు చాలా తక్కువ. వాటిలో భాగంగా కొన్ని పేర్లు ఉన్నాయి.
ఎండోమెంట్ కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల పేరున్నాయి. సమరసత అనేటువంటి ఫౌండేషన్ ద్వారా కొంతమందికి డబ్బులు ఇచ్చారు. అంతే తప్ప శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఆలయ కమిటీలకు చాలా మందికి డబ్బులు వచ్చినటువంటి దాఖలాలు చాలా కష్టం. ఇందాక మనం అనుకున్నాం 4 లక్షలు అయితే పూర్తిగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కృష్ణమాచారి గారు, ఈ ప్రభుత్వం పూర్తిగా విచారణ చేయాలి. దేవుణ్ణి అమ్ముకోవాలని చూసినటువంటి పాపాత్ములను ఖచ్చితంగా శిక్షించాలి. ఇది భారతదేశం, హిందూ దేశం. ఇక్కడ ఖచ్చితంగా హిందువుల మనోభావాలకి దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా వారి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రతి హిందువు కూడా తన మతాన్ని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. అదేవిధంగా ఇతర మతాలను కూడా గౌరవిస్తాడు. అదే హిందుత్వం. అలాంటి హిందుత్వానికి ఎలాంటి మచ్చ అంటించాలనుకొని చూసేవారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు సైతం కూడా వ్యాపార మార్గాలుగా, ఆదాయ మార్గాలుగా దేవాలయాలను దయచేసి చూడాల్సినటువంటి అవసరం లేదు. చూడొద్దని చెప్పేసి కూడా ప్రతి హిందువు కూడా ఈ ప్రభుత్వాలను వేడుకుంటున్నాడు. కృష్ణమాచార్య గారు, మీలాంటి పెద్దలు, పీఠాధిపతులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను ప్రశ్నించేటువంటి ఒక శక్తులుగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. హిందుత్వాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి విషయాలు ప్రస్తావించినందుకు మాతో సహా, అంటే కృష్ణమాచారిగా పిలువబడేటువంటి నాతో సహా మాకు సంబంధించినటువంటి ఆశ్రమాలు, ఆలయాలకు సంబంధించినటువంటి చోట కేసులు పెడుతున్న దాఖలాలు ఉన్నాయి. ఆశ్చర్యపోతామని చెప్తే తిరుమల తిరుపతిలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వివాదాలు చేశారని విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక స్వామీజీ వారి యొక్క ఆశ్రమం మీద వెనువెంటనే మరుసటి రోజునే కేసులు పెట్టి ఆ భూములన్నీ కూడా ఎండోమెంట్ కు సంబంధించినవని, విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి నర రూప రాక్షసులు వీళ్ళని కేవలం రాజకీయ నాయకులుగా వీళ్ళని నిర్వచించకూడదండి. వీళ్ళు కేవలం రాజకీయ నాయకులు కాదు, వెల్ పొలిటీషియన్స్, వెల్ బిజినెస్ మెన్స్. అక్కడ జరుగుతున్నదంతా కూడా వ్యాపారమే. ఇది ఒక బిజినెస్ హబ్ లాగా తయారైపోయింది. ఎలాగంటారా, నిన్న చెప్పినటువంటి ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి ఒక 2 సభ్యులు, వాళ్ళలో సిబిఐ కేసు ఉన్నటువంటి వాళ్ళు, మనీ లాండరింగ్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాల కోసం శ్రీవారి యొక్క దర్శనాన్ని వాడుకుంటారు వాళ్ళు. అవును, శ్రీవారి యొక్క దర్శనానికి. అందుకే కృష్ణమాచార్య గారు ఇప్పుడు ప్రకృతి విలయతాండం చేస్తా ఉంది. ఈ విధమైనటువంటి విపత్తులు రావడానికి ప్రధాన కారణం భగవంతుణ్ణే వ్యాపారం చేసినటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు కానీ, వారికి సహకరించినటువంటి కొంతమంది వ్యక్తులు, వ్యవస్థలు, శక్తులు, వీరి వల్ల ఈ యొక్క విపత్తులు విలయతాండం చేస్తా ఉన్నాయి. ప్రకృతి విలయతాండం చేస్తా ఉంది. అవును, వాస్తవం. అది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కావచ్చు, సనాతనమైనటువంటి ధర్మం గురించి 2000 సంవత్సరాలుగా ఇలాంటి ముష్కరుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మళ్ళీ చెప్తున్నాను, స్వామివారి యొక్క కైంకర్యాల్లో నిర్లక్ష్యం వహించినటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డటువంటి వాళ్ళ వల్లనే ఇలాంటి ప్రకృతి విలయతాండవాలు వస్తున్నాయి. వీళ్ళందరూ రక్తం కక్కుకొని చచ్చేటువంటి రోజులు వస్తాయి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి చర్యలు మనం ఎప్పుడు చూడలేదు. వీళ్ళు చేసినటువంటి అకృత్యం వల్ల జనబాహుల్యం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. ప్రకృతి విలయతాండవం చేస్తోంది. రైట్, ధన్యవాదాలు కృష్ణమాచార్య గారు. మాతోటి ఈ చర్చలోకి అందుబాటులోకి వచ్చి అమూల్యమైనటువంటి సందేశాలను అందరికి కూడా అందించినందుకు. రైట్, నిజంగా ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వాలని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేవాలయాలను ఆదాయ మార్గాలుగా ఇక ఈ ప్రభుత్వాలు చూడటం మానుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే భవిష్యత్తులో హిందూ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది ప్రశ్నార్థకంగా మారుతుందనేటువంటి అంశాన్ని ప్రతి హిందువు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇకపై భవిష్యత్తులో ఏ దేవాలయాల దగ్గరైనా అరాచకాలు జరిగినా, పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యులు కానీ, లేకపోతే వివిధ దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లు కానీ ఎవరైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తులని ఈ ప్రభుత్వాలు నియమించిన ఖచ్చితంగా ప్రైమ్ నైన్ న్యూస్ వారిని వెంటాడుతుంది, వేటాడుతుంది. వారి నిజ స్వరూపాన్ని ఈ ప్రపంచానికి తెలియజేస్తోంది. భగవంతుడి మీద నమ్మకాన్ని ఉంచుకున్నటువంటి వ్యక్తులకి మాత్రమే, కైంకర్యాలు తెలిసినటువంటి వారికి మాత్రమే
దేవాలయాలలో వారి